శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఆగస్టు 16, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లోని ఫహీల్ ప్రాంతంలో నేపాల్కి సంబంధించిన ఒక మహిళ నిర్వహిస్తున్నటువంటి మద్యం ఫ్యాక్టరీపై అహ్మదీ గవర్నరేట్కి సంబంధించిన భద్రతా అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో అక్కడ భారీగా అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి మద్యం బాటిల్స్, అలాగే మద్యం తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ఆ ఊట, బ్యారెల్స్, అలాగే మిగతా ఇతర సామాగ్రి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఆ మహిళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. అదే సమయంలో అబూ హలీఫా ప్రాంతంలో మద్యం అమ్ముతున్నటువంటి మరికొంతమంది మన భారతీయులను కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. అంటే వీళ్ళు డీలర్లు అనమాట. మద్యం వీళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతూ ఉంటారు, ఆ ఇంట్లో ఎక్కడంటే అక్కడ బండిలో ఇలాంటి చోట పెట్టుకొని. సో అలాంటి వాళ్ళని కూడా గుర్తించి అదుపులో తీసుకున్నారంట. వీరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. అయితే ఆ భారతీయులు వాళ్ళ పేర్లు వేతనక వెలువడించలేదు, బహుశా త్వరలోనే వెలువడించొచ్చాం. అయితే ప్రస్తుతానికి మాత్రం మనకి ఆ మహిళ ఏదైతే నిర్వహిస్తుందో ఈ ఫ్యాక్టరీ, మద్యం తయారు చేసిన ఫ్యాక్టరీ, దానికి సంబంధించిన వీడియో మాత్రం ఉంది, దాన్ని మీరు గమనించవచ్చు. కువైట్లోని జహరా మరియు దబాయియా ఈ రెండు ప్రాంతాల్లో 2 అనుమానిత మృతి కేసులు నమోదయ్యాయి. ఈ దబాయియా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పనిచేస్తున్నటువంటి ప్లేస్లోనే ఒక వ్యక్తి పడిపోయాడు. ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి పారామెడికల్ సిబ్బంది అక్కడికి చేరుకొని చూడంగా అప్పటికి ఆ వ్యక్తి మరణించినట్లయితే గుర్తించారు. కాకపోతే దానిపైన కొద్దిగా అనుమానాలు అయితే ఉన్నాయని చెప్పేసి అన్నారు. అలాగే జహరా ప్రాంతంలో కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్. హాస్పిటల్కి తీసుకొచ్చారు ఒక వ్యక్తిని, అతను కూడా చనిపోయాడు. అయితే ఆ వ్యక్తి మరణం పైన కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఈ 2 కేసులపైన ప్రస్తుతానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అతనికి అప్పచెప్పారు. సో ఫోరెన్సిక్ టీం దీనిపైన పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత ఏంటి, ఎలా జరిగింది, ఏమిటి, వీళ్ళ యొక్క మరణానికి గల కారణాలు ఏమిటి అనే దాని గురించి వివరాలు ఇతనికి వెలువడించడానికి అవకాశం ఉంది. కువైట్లోని ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెహికల్స్ ఆగి ఉన్నాయి. అందులో ఒక కువైట్ పౌరుడు నడుపుతున్నటువంటి ఒక కారు పైన సడన్గా ఒక టైర్ వచ్చి పడింది. అది పైన ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ పై నుంచి వచ్చి పడింది. ఆ బ్రిడ్జ్ పైన వెళ్తున్నటువంటి ఒక ట్రక్కు సంబంధించిన టైర్ ఊడిపోయి అది కింద ఉన్నటువంటి ఈ కారు పైన పడింది. అయితే అదృష్టవశాత్తు ఆ కారులో ఉన్నటువంటి కువైట్ పౌరుడు ఎవరైతే ఉన్నాడో అతను సేఫ్గా బయట ఏదైనా పడ్డాడు, ఎలాంటి గాయాలు కూడా కాలేదు. దీనికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్ అయితే మీకు ప్లే అవుతుంది, మీరు గమనించవచ్చు. కువైట్లో ప్రస్తుతానికి ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. అదేమిటంటే వాణిజ్య మరియు ప్రైవేట్ నివాస ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఈ ఇండ్ల ముందు కానీ ఆ షాపుల ముందు కానీ వేసుకున్నటువంటి ఈ హోమ్ క్యానోపీ అనేసి అంటారు. అంటే మామూలు మనం పందిర్లాగా వేసుకుంటారు కదా ఇంటి ముందు, ఈ రేకులతో వేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాటన్నిటిని కూడా గవర్నమెంట్ తొలగిస్తూ ఉండాలి అని చెప్పేసి ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. అయితే దీనిపైన గవర్నమెంట్ అయితే స్పందించింది. సో అలాంటివి ఏమీ లేదు. అవి ఎలాంటి చోట తొలగిస్తున్నారంటే ఏదైనా రోడ్డు వర్క్ జరుగుతున్నప్పుడు ఆ రోడ్డు వర్క్కి ఏదైనా అడ్డుగా ఉంటే కనుక అవి కూడా ముందుగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ నోటీస్ టైం అయిపోయిన తర్వాత మాత్రం వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ నివాస ప్రాంతాల్లోకి వెళ్ళి అలాగా ఇంటి ముందర వేసుకున్నటువంటి ఆ పందిరిలాగా ఉన్నటువంటి షెడ్లు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తొలగించడం అలాంటి ఎదురుగా చేయట్లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఏదైనా ఉంటే మేము ముందుగా నోటీసులు ఇస్తాము, అంతే తప్ప అన్ని ఏరియాలను ఈ విధంగా అయితే మేము తొలగించట్లేదని చెప్పేసి వాళ్ళు ఒక క్లారిటీ ఇతనికి ఇచ్చారు. షువైక్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఒక మెటల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక శాఖ వాళ్ళు ఉటావుటిన అక్కడ చేరుకొని ఆ మంటలను అదుపులో తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదం కారణంగా ఎవరికి కానీ తీవ్రమైన గాయాలు అలాగే మరణాలు కానీ సంభవించలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాకపోతే ఆస్తి నష్టం మాత్రం జరిగినట్లు తెలియజేశారు. అయితే దీనిపైన ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతుంది. ఈ మంటలు చెలరడం గల కారణాలు ఏమిటి అనే దాని గురించి. ఈజిప్ట్కి సంబంధించినటువంటి క్యాపిటల్ అయినటువంటి కైరో ఏదైతే ఉందో ఆ కైరోలో ఉన్నటువంటి అక్టోబర్ బ్రిడ్జ్ రోడ్డు పైన కువైట్ రిజిస్ట్రేషన్ కలిగినటువంటి ఒక లగ్జరీ కారు 6 వాహనాలను ఢీకొనింది. అలాగే కొంతమంది పాదచారులను కూడా గాయపరచడం జరిగింది. ఈ ఘటనలో ఆ వెహికల్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. అంటే కారు దిగి కాదు, కారుతో సహా పారిపోవడానికి ప్రయత్నం చేశారు. అయితే పోలీసు వాళ్ళు అతన్ని అడ్డుకున్నారు, స్థానికులు కూడా అడ్డుకోవడం జరిగింది. అతను కారు కూడా దిగలేదు. అయితే మొదటిగా అది కువైట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కలిగిన వెహికల్, అది కూడా లగ్జరీ కారు కాబట్టి కువైట్కి సంబంధించిన పౌరుడే ఈ విధంగా చేస్తున్నాడని చెప్పేసి అనుకున్నారు. కానీ చివరికి అద్దం పగలగొట్టి చూడంగా ఆ డ్రైవరు ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తే. సో దాంతో అతన్ని అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం అక్కడి చట్టాల ప్రకారం సంబంధిత విభాగాలకి అతనికి రెఫర్ చేశారు. ఉక్రెయిన్ మరియు రష్యా ఈ 2 దేశాల మధ్య చాలా సంవత్సరాలుగానే యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. యుద్ధం అయితే జరుగుతూనే ఉంది, దాడులు అయితే జరుగుతూనే ఉన్నాయి. దీని గురించి మనందరికీ తెలుసు. దీనివల్ల చాలా వరకు ఇతనికి నష్టపోయింది ఉక్రెయిన్. అలాగే రష్యా కూడా దీనివల్ల నష్టం అయితే జరిగిందని చేసి మనం చెప్పుకోవాలి. కానీ ఎక్కువ నష్టపోయింది మాత్రం ఉక్రెయిన్. అయితే ఈ యుద్ధాన్ని ఆపడం కోసం వీళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం కోసం అని చెప్పేసి ప్రస్తుతానికి అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ తోటి అమెరికాలోని అలాస్కాలో చర్చలు అయితే జరపడం జరిగింది. ఈ చర్చల్లో కొద్దిగా సానుకూలత వచ్చినట్లు తెలుస్తోంది.
వ్లాదిమిర్ పుతిన్ దీనికి సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపైన ఇంకా కొన్ని చర్చలు అయితే జరగాల్సి ఉంది. జరిగిన తర్వాత పూర్తి క్లారిటీ వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఈ చర్చల్లో కొద్దిగా సానుకూలత వచ్చింది. సో ఉక్రెయిన్ తోటి ఈ యుద్ధం అయితే ముగియడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీనిపైన మన భారతదేశ ప్రభుత్వం కూడా స్వాగతించారు. ఈ చర్చలు చాలా మంచివి, ఇలాంటివన్నీ కూడా చర్చల ద్వారానే మనం సఫలీకృతం చేసుకోవాలి, యుద్ధం అనేటువంటిది మంచిది కాదు అని చెప్పేసి మన భారతదేశం కూడా కోరింది. అలాగే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు కూడా డొనాల్డ్ ట్రంప్ని అయితే కలవనున్నాడు. రేపు ఎల్లుండిలో వెళ్ళి కలిసి మాట్లాడనున్నట్లు సమాచారం. ఎందుకంటే రష్యా అధ్యక్షుడితో చర్చలు జరిగాయి కాబట్టి దీని సారాంశాన్ని ఆయన ఆల్రెడీ ఫోన్లో వివరించాడంట. ఇంక డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. వీళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ కూడా ఆయన తెలియజేయడం జరుగుతుంది. దాని తర్వాత రెండు దేశాల మధ్య మ్యాక్సిమం యుద్ధం అయితే ఆగడానికి అవకాశాలే కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ మరియు పాకిస్తాన్కి ఆనుకున్నటువంటి మన భారతదేశం ఈ రెండు చోట్ల కూడా భారీ వర్షాలు అయితే కురిశాయి. ఈ వర్షాల కారణంగా 288 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. ఆ 288 మందిలో ఒక్క పాకిస్తాన్లోనే 157 మంది అయితే ప్రాణాలు కోల్పోయారు. ఈ భారీ వర్షాలకి వరదలు చాలా బీభత్సంగా ఊర్లలోని రోడ్లు మొత్తం జలమయమైపోయాయి. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, మీకు నేను ప్లే చేస్తాను, కావాలంటే చూడండి. పాకిస్తాన్లో ఎంత తీవ్రంగా వర్షం అయితే పడిందో. ఇదిలా ఉండగా మన భారతదేశంలో ఆల్రెడీ వర్షం పడింది. చాలామంది మొన్న కాశ్మీర్లో అయితే చనిపోయారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతానికి అయితే వర్షాలు పడుతూ ఉన్నాయి. తెలంగాణలో అయితే చాలా ఎక్కువగానే వర్షాలు అయితే పడుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. దీని కారణం చేత వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి. అంటే ఎగురును పడుతున్న వర్షాల కారణంగా కింద వరద వృద్ధి అయితే ఎక్కువగానే ఉంది. అలాగే రానున్నటువంటి ఒక 2-3 రోజుల పాటు తుఫాను కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే తెలంగాణలో అన్ని ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈ వరద కనుక ఎక్కువైనట్లయితే, ఈ తుఫాన్ ఎక్కువైనట్లయితే ఎలాంటి నష్టం జరగకూడదని చెప్పేసి దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డ్ని పోగొట్టుకున్నారంట. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే వెంకట సుబ్బారెడ్డి చపాతి అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే వెంకట సుబ్బారెడ్డి చపాతి అన్న పేరు కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 285 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకుల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 127లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 35,289 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 33,30 ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు 100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతుంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి.